డయేరియా సీజనల్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయాలని, అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఛాంబర్లో వైద్య ఆరోగ్య ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ డయేరియాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు గుర్తించినా వెంటనే అప్రమత్తమయ్యి సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఓహెచ్ఆర్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టే దిశలో మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవడం, వాటిని నిర్ధారిస్తూ ఆయా సిబ్బంది ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ధారణ చేయాలన్నారు. క్లోరినేషన్, శానిటేషన్పై పంచాయతీ కార్యదర్శులు జారీ చేసే ధ్రువపత్రాలు పరిశీలించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా క్లోరినేషన్ చేయకపోతే అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు కాచి చల్లార్చిన తాగునీటిని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం కోసం పంచాయతీరాజ్ శాఖ చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ లక్ష్మి, సూర్యప్రభ, డిప్యూటీ డిఎంహెచ్ఓ జింకా సంధ్య, ఐసిడిఎస్ పిడి కె. విజయకుమారి, డివిజనల్ అభివృద్ధి అధికారులు పి. వీణాదేవి, పి. శాంతమణి తదితరులు పాల్గొన్నారు.